అమ్మా మామూలు వాడు కాడమ్మ వాడు, ఇంకెవరన్నా అయితే సంహారమే చేయలేరు, కానీ నేను కాబట్టి సంహారం చేశానమ్మా, రామ బాణాన్ని వదిలిపెట్టానమ్మా, నేను ఇలా సూర్యుడి కోసం తపస్సు చేశానమ్మా, ఆదిత్య హృదయాన్ని పొందానమ్మా, ఇవన్నీ చెప్తారు. రాముడు ఏం చెప్పాడో తెలుసా? ఎవరికి కన్న తల్లి అడిగితే తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా రావణాసురుడిని అందరూ నేను చంపానంటున్నారు కానీ అమ్మా, లోకంలో రావణాసురుడిని చంపగలిగినటువంటి వీరుడికి ప్రపంచం మీద ఎవ్వరు లేరు. ఎందుకో తెలుసా? ఆయన నిరంతరము ఈశ్వరుని నామోచ్చరణ చేసేటువంటి మహాభక్తుడనే. భక్తుల్ని చనకగలిగిన శక్తి లోకంలో ఎవరికి లేదు. కానీ అమ్మా, ఆయనలో ఉండేటువంటి ఇబ్బంది ఏంటంటే, ఆయనలో ఉన్న ఒకే ఒక ఇబ్బంది, ఇంత నామోచ్చరణ చేస్తున్నా, ఇంత శివనామం ఆయన పలుకుతున్నా, ఆయనకమ్మా నేను పలుకుతున్నా అన్న అహంకారము, నాకు మాత్రమే ఈ సిద్ధి కలిగిందన్న మమకారము, ఈ అహంకార మమకారములు రాగద్వేషాలు రెండు ఆయన శరీరం అంతా ఆవరిస్తున్నాయి. ఇప్పుడు శివనామం పలుకుతూ కాబట్టి మహాన్యాసపూర్వకమైనటువంటి రుద్రాభిషేకాన్ని తన మంత్రశక్తి చేత, మంత్రోచ్చరణ చేత శివుని అధీనం చేసి కూర్చోబెట్టగలిగినంత విజ్ఞాని, ప్రపంచంలో రావణాసురుని చంపగలిగిన అస్త్రం కానీ మనుష్యులు కానీ ఎవ్వరు లేరమ్మా. కానీ అమ్మా, రావణాసురుని చంపని ఎవరు తెలుసా? రాముడని లోకం అంతా అంటున్నారు, కానీ తన అహంకారము, తన మమకారము, నేనే గొప్పవాడిని, నన్ను మించిన వాడు లేరు, అహంకారము, నేను ఏది చెప్తే అహంకారం తప్ప సంచలనంలో పొందన్న ఎరుక, తల్లి తండ్రి మాటలాన్న ఎరుక, కైకసి కాదు అందరూ చెప్పారు, ఇది తప్పురా, పరాయి స్త్రీని తీసుకొచ్చి అశోకవనంలో బంధించి నువ్వు లక్ష్మీదేవిని పూజ చేస్తే లక్ష్మీదేవి ఆ పూజను అందుకోదు. ఈ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. లోకంలో భక్తులుగా ఉన్న వాళ్ళకి తెలియవలసిన గుణం ఏంటంటే, మీకు ఎదురుపడుతున్న ప్రతి ఒక్కరిని చూసి నీకంటే భిన్నంగా వారు లేరు అన్న విషయాన్ని మీరు బాగా రూఢం చేసుకోవచ్చు. ఉన్న పరమాత్మయే ఇన్ని రూపాల్లో ఉన్నాడు, వీరికంటే వేరే ఎవ్వరూ లేరు ఉన్నదంతా పరమాత్మ అన్న ఎరుక ఏ రోజునైతే గుండెల్లో నిలబడుతుందో అప్పుడు మాత్రమే నీకు భగవంతుని యొక్క నిజమైన జ్ఞానం కలిగినట్టు తప్ప, కేవలం ఏదో నమస్కారం చేస్తేనో, పూజ చేస్తేనో, హారతి ఇస్తేనో భగవంతుడు కాదు. అంతటా భగవంతుడే మనకి కనపడుతున్నాడు. ఇందాక ఆయన అంటున్నాడు కదా, ఎలకలు కూడా వచ్చి ఆహారం లేక బాధపడుతుంటే, ఎలకలు కూడా బ్రహ్మ సృష్టిలోవే కదా, అవి కూడా భగవత్ స్వరూపాలే కదా, అందుకని నేను వాటికి కూడా ఆహారం పెడుతున్నాను, అందుకే ఇల్లు ఇలా ఉందండి అని అడుగుతున్నాడే. అంటే సర్వత్రా భగవంతుడిని చూడగలిగినటువంటి ఆత్మస్వరూపుడమై ప్రకాశిస్తే ద్వేషించడానికి ఇంత రెండో వస్తువు ఏం లేదు, ఉన్నదంతా పరమాత్మయే. అందుకే ఆయన అంటాడు, నిండార రాజు నిద్రించే ఒకటే, అండనే బంటు నిద్రాదియు ఒకటే, మిండ
మెట్టైన బ్రాహ్మణిని మెట్టు భూమి ఒకటే, చండాలుండేటి సరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని అన్నమాచార్య అనగలిగారంటే ఆ స్థితిని నిలబెట్టగలిగిన జ్ఞానం ఆయనకి గురువుల చేత, తల్లిదండ్రుల మాట వినడం చేత, మహానుభావుల యొక్క సాంగత్యం చేత మాత్రమే వస్తుంది. అందుకని ఎందుకు మీకు ఈ విషయాన్ని మీకు ప్రస్తావన చేస్తున్నాను ఇవాళంటే, రాముడు సాష్టాంగ నమస్కారం చేసి అంత వినయంతో తల్లి కన్నాడు, అమ్మ నేను రాముడిని చంపింది లేదు, తన అహంకారాలే తనని నిగతుంలో తీసేసే, కానీ అమ్మ కేవలం ఏదో ఒక విషం ఉండాలి కదా, అందుకని నేను బాణం వేశాను, రావణాసురుని చంపిన రామచంద్రమూర్తి అని కీర్తి వచ్చింది. అది కూడా ఎవరి వల్ల తెలుసా అమ్మా, నీ ఆశీర్వచనం కదా. తల్లి దగ్గరికి వెళ్ళి రాముడు ఎంత వినయంగా మాట్లాడో చూడండి. అందుకే ఆయన పేరు తెలుసా, మర్యాద పురుషోత్తం. లోకంలో తల్లి దగ్గరికి వెళితే ఆ ధర్మం మీకు తెలియాలి, తండ్రి దగ్గరికి వెళితే ఆ ధర్మం మీకు తెలియాలి తప్ప, నేను ఇంత గొప్పవాడిని, నేను తల్లి తండ్రి కాళ్ళకి నమస్కారం చేయడం ఏంటి, వాళ్ళు చదువుకోలేదు వాళ్ళకి ఏం తెలియదు అనడానికి లేదు. నేను కన్న తల్లిదండ్రులు ఎంత అజ్ఞానంలో ఉన్న వాళ్ళైనా సరే, నువ్వు ఎంత మహాపండితులైనా సరే, తల్లి తండ్రిని చూసేసరికి చెయ్యెత్తి నమస్కారం చెప్పమని చెప్పిందండి శాస్త్రం. ఏం చెప్పిందంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది రామరాజ్యంగానే ఉండాలి, రాముడు సేవించిన రాజ్యంగానే ఉండాలంటే ముందు తల్లి తండ్రికి నమస్కారం చేయడం బిడ్డలందరికీ అలవాటు చేయాలి. అంతే తప్ప ఏబిసిడి నేర్పించడం కాదండి విద్య. సంస్కారం అంతా ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే, తల్లి కాళ్ళకి నమస్కారం చేసి ముందు మీరు ఏ పని మీదైనా వెళ్ళండి, తండ్రి కాళ్ళకి నమస్కారం చేసి మీరు ఏ పని మీదైనా వెళ్ళండి. ఎందుకనంటే తన వనవాసానికి తల్లి తండ్రియే కారణం. తనని అరణ్యవాసం ఎవరు పంపించారు? శత్రువులు ఎక్కడో నుంచో వచ్చి రాముడిని బయటకు వెళ్ళడం వల్ల తన కన్న తండ్రి తల్లి కూడా లోకమంతటికి శత్రువులుగా కనబడుతున్నా వాళ్ళు శత్రువులు కాదు, నా కన్న తల్లిదండ్రులే. నన్ను అరణ్యవాసం పంపిస్తున్నది తల్లిదండ్రులు కాదు, నా ప్రారంభం, నేను చేసిన కర్మ నన్ను ఇలాగ పక్కదావి పట్టిస్తుందని తల్లిదండ్రుల నిమిత్త మాత్రమని తలిచి నమస్కారం చేశాడే తప్ప, ఒక్క మాట రాజారావుడు అన్నట్టు రామాయణంలో మీకు ఎక్కడైనా కనబడుతుందా? ఆ రోజున రాత్రి పట్టాభిషేకం చేస్తానన్నారు, ఉదయం లేయిస్తే నన్నేమో అడవులకు పొమ్మంటున్నారు, మీరెక్కడ తల్లిదండ్రులు రా, మీరు తల్లిదండ్రులు కాదు మీరే శత్రువులని రాముడు ఒక్క మాట అని ఉంటే ఇక రాముడికి గుడి కట్టడం లేదు, రామాయణం లేదు, రాముడి పేరు పెట్టుకోవడం లేదు. రామాన్న నామానికి శక్తి 3 సార్లు అంటే రాదండి. రాముడి గుణాలు మీలో తీర్చుకుంటే 3 సార్లు అంటే అది 1000 సార్లు.